నిన్న మొన్నటి వరకు మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ బీజేపీ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. విభజన హామీలు అమలు చేయటం లేదని ప్రత్యేక హోదా పేరుతో సెంటిమెంట్ రెచ్చగొట్టి తమ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చారని తెలుగుదేశం పార్టీపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. అదే సమయంలో మిత్రపక్షంగా ఉన్న తమను టార్గెట్ చేసి జాతీయ స్థాయిలో కుట్ర చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ పరిణామాలు రెండు పార్టీల మధ్య ఓ రకమైన ఉద్రిక్త పరిస్థితిని తెచ్చిపెట్టాయి. ఓవైపు పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు ప్రతిరోజు అవిశ్వాస నోటీస్ ఇస్తున్నారు. మరోవైపు అసెంబ్లీలో చంద్రబాబు రాష్ట్రానికి మోదీ చేసిన అన్యాయాన్ని సుదీర్ఘంగా వివరిస్తున్నారు. రాజకీయ కుట్రలతో ఏపీని తమిళనాడులా చేద్దామని చూస్తున్నారని నేరుగానే అటాక్ చేస్తున్నారు. దీంతో బీజేపీ నేతలు కూడా సోషల్ మీడియాలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. అయితే ఆయన పాలనపై కాకుండా రాజకీయ జీవితాన్ని ముందుగా టార్గెట్ చేసుకున్నారు. యూటర్న్ అంకుల్ అంటూ ఓ గ్రాఫిక్ తయారు చేసి చంద్రబాబు ఎప్పుడెప్పుడు యూటర్న్ తీసుకున్నారో వివరిస్తూ ఓ గ్రాఫిక్ ప్లేట్ ను ఆన్లైన్ లో పెట్టారు. దీన్ని వైరల్ చేయడానికి కూడా బీజేపీ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంది. పూర్తిగా ఇంగ్లీష్ లో ఉన్న ఈ కంటెంట్ ను ఇక్కడి బీజేపీ ఐటీ సెల్ తెలుగులోకి తర్జుమా చేసి ప్రచారంలో పెడుతోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి దృష్టంతా మోదీ ఏపీకి ఎలా అన్యాయం చేశారో వివరించడంపైనే ఉంది. అలాగే విభజన హామీలను అమలు చేయని కేంద్రాన్ని ఏమీ అనకుండా తనపై విమర్శలు చేస్తున్న జగన్, పవన్ కళ్యాణ్ తీరును సోషల్ మీడియాలో వైరల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ వైఫల్యాలను హైలైట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ వినూత్న పద్ధతులను ఫాలో అవుతోంది. ఒక్క తెలుగులోనే కాదు, ఇంగ్లీష్, హిందీలోనూ బీజేపీ అక్రమాలను ఎండగట్టేందుకు కొత్త తరహా ఆలోచనలు చేస్తోంది. తమ హయాంలో స్కామ్లేవీ లేవని చెప్పుకుంటున్న బీజేపీ నేతలకు షాక్ ఇస్తూ A to Z స్కామ్స్ పేరుతో ఓ గ్రాఫిక్ ప్లేట్ సోషల్ మీడియాలో హైలైట్ చేశారు. ఇది వైరల్ గా మారింది. అదే సమయంలో ప్రధానమంత్రి కార్యాలయం ఆర్థిక నేరస్తులకు ఎలా అండగా నిలుస్తుందో క్లుప్తంగా వివరిస్తూ పెట్టిన పోస్టులు కూడా వైరల్ గా మారాయి. నీరవ్ మోదీ 13,000 కోట్లు ఎగ్గొట్టి సేఫ్ గా విదేశాల్లోకి వెళ్లిపోయారు. విజయ్ మాల్యా లండన్ లో లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు. ఇక్కడ దేశంలో ఇంతవరకు ఎవరూ చేయనంత రాజకీయ అవినీతి చేసిన విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు పీఎంఓ చుట్టూ తిరుగుతున్నారని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వారు తప్పించుకోవటానికి పీఎంఓనే సాయం చేస్తోందని టీడీపీ సోషల్ మీడియాలో పెడుతున్న పాయింట్లు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఏపీకి కేంద్రం ఏం చేసిందో బీజేపీ ఐటీ వింగ్ ఇంగ్లీష్ లో వివరిస్తూ గ్రాఫిక్ కంటెంట్ ను రిలీజ్ చేసింది. అందులో ఏపీకి కేంద్రం ఇచ్చే పన్నుల్లో వాటా దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏమేమి ఇచ్చారో అన్నీ ఉన్నాయి. దీనికి కౌంటర్ గా తెలుగుదేశం పార్టీ విభజన చట్టంలో ఏమేమి ఇవ్వలేదో, ఏ హామీని అమలు చేయలేదో స్పష్టమైన తెలుగులో గ్రాఫిక్ ప్లేట్లను ఆన్లైన్ లో పెట్టింది. ఇవి కూడా బీజేపీ కుట్రను బయటపెట్టాయి. 2 రోజుల కిందట వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కానుగ్గా ఇచ్చారు. దీన్ని విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే, టీడీపీ సానుభూతి పరులు ఆ ఫోటోను మార్ఫింగ్ చేసి నమ్మక ద్రోహులు అన్నట్లుగా సినిమా పేరు పెట్టి హైలైట్ చేస్తున్నారు. మోదీని ఓటీపీగా అభివర్ణిస్తున్నారు. ఓటీపీ అంటే వన్ టైం ప్రైమ్ మినిస్టర్ అని చెబుతున్నారు. మరోవైపు అవిశ్వాసం చర్చకు రాకుండా మోదీ చేస్తున్న కుట్రపై టీడీపీ నేతలు పదే పదే వివరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీపై ఒక్క మాట అనకపోవటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి నిన్నటి వరకు మిత్రపక్షాలుగా సాగిన టీడీపీ, బీజేపీ మధ్య ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వార్ హాట్ టాపిక్ అవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.